హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను మీ టిక్టాకర్ తరుణ్ని. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, బ్రో వీడియోస్ ఎందుకు ఆపేస్తున్నావు, ఎందుకు చేయడం లేదు అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను దానికి చెప్పే ఆన్సర్ ఏంటంటే నేను వీడియోస్ ఆపేయలేదు, కొన్ని సిచ్యువేషన్స్ అలాంటిది మరి. అండ్ ఇప్పుడు నేను హౌస్ కట్టిస్తున్నా కదా, దాంట్లో చాలా ప్రాబ్లం ఉన్నా నేను అసలు ఏం చేయాలన్నా కూడా నాకు తోచడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది మరి చాలా హీనంగా ఉంది. ఏది చేయాలన్నా నాకు అంటే థింకింగ్ వస్తలేదు, ఏం చేయాలన్నా కూడా నాకు ఆలోచన వస్తలేదు. అందుకనే ఆఫ్టర్ ఈ ఇల్లు అయిపోయిన తర్వాత చూద్దామని నేను అనుకుంటున్నా. అప్పటి నుంచి ఆఫ్టర్ హౌస్ తర్వాత మళ్ళీ కొత్త వీడియోస్ చేయాలనుకుంటున్నా. అంతవరకు నా ఓల్డ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నా. అండ్ నియర్లీ ఒక 2 months అవుతుంది నేను వీడియోస్ చేయక. నాకు కూడా కొంచెం ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ వస్తున్నా కదా, సడన్గా 2 months గ్యాప్ ఇచ్చిన నాకు కూడా ఎలానో అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, ఈ మిడిల్లో ఎందుకు చేస్తలేనని నాకు కూడా కొంచెం బాధగా ఉంది. పర్లేదు, ఇంటి బాధ్యత కదా. చాలా ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా, మ్యారేజ్ చేయాలన్నా ఒక్కటే. దాంట్లో నేను ఇంకా బయటికి రాలేదు, మొత్తం ఆ ఇల్లులోనే ఉన్నా. ఇంకా ఆఫ్టర్ కంప్లీటింగ్ హౌస్ మళ్ళీ నేను కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా. ఆ లోపల ఓల్డ్ వీడియోస్ మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి, ఆదరించండి. మళ్ళీ రిపీట్ అని నేనేం పెడతలేను. నేను పెట్టనివి, పోస్ట్ చేయనివి పెడుతున్నా. ఎప్పుడో చేసి నేను స్టోర్ చేసుకున్నా, అవే నేను ఇప్పుడు పెడుతున్నా. అప్పుడే నాకు ఇప్పుడు యూజ్ వస్తున్నాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు, హెల్ప్ చేయండి, ఇది చేయండి అని. దయచేసి నా దగ్గర ఉన్నది అంతో కొంత, నేను ఇంట్లో వాళ్ళని నేను అడగలేక నాకు వచ్చే కొన్ని పాకెట్ మనీ నేను దాపెట్టుకుని నేను ఖర్చు చేస్తున్నా. నాకేం లక్షల్లో వస్తలేవు. చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు కూడా డాడీ లేరు. చాలా డాడీ లేని హౌస్ చాలా క్రిటికల్. అసలు తలుచుకోలేను. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇంకా 2-3 monthsలో అయితే మా ఇల్లు అయిపోతుంది. ఒక 2 months అనుకోండి, ఎగ్జాక్ట్గా 2 months. ఆ 2 months లోపల మా హౌస్ మొత్తం అయిపోతుంది. ఇంకా 10-20 days తర్వాత హౌస్ అయిపోయిన వెమ్మటే ఒక 1 week తర్వాత మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తా. అందరు చూడండి, సరేనా? అండ్ ఇంకోటి విషయము, నా దగ్గర 1 రూపీ ఉన్నా కూడా నేను 50 పైసా అయినా నేను షేర్ చేస్తా ఖచ్చితంగా. నేను అలాంటి పర్సన్ని నేను. చాలా చాలా నమ్మేస్తా నేను, చాలా గుడ్డిగా. నా దగ్గర ఉన్న కూడా నేను అందరికి ఇచ్చేస్తా. దయచేసి మీ దగ్గర ఉన్న మీరు సేవింగ్ చేసుకోండి. ఉన్నది అంటే ఎక్కువ మనీ ఉందని మీరు అలా ఇచ్చేయకండి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు హెల్పింగ్లో ఉన్న వాళ్ళని, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని హెల్ప్ చేయండి. నేను తప్పని నేను అంటలేను, కానీ వేస్ట్ చేయకండి మనీని. చాలా అంటే ఇప్పుడు నేను అన్నీ స్ట్రగుల్ చేసి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా. అప్పుడులో నాకు మనీ వాల్యూ కానీ అవంతా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను అందరి నుంచి అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో అయితే నేను షూస్ కానీ ఏదైనా కానీ ఇంటర్వ్యూ కానీ నేను చాలా ఫ్రీగా చేసేసినాన్ని. ఇప్పుడు తెలుస్తుంది మనీ ఏంటో, మనీ మ్యాటర్, మనీ వాల్యూ ఏంటో. దయచేసి థింక్ చేసి ఆలోచించి అడిగి వేయండి, సరేనా? అండ్ ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో వీడియో స్టార్ట్ చేస్తా. అండ్ ఎందుకంటే ఇప్పుడు హౌస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేను ఎవరికి. బట్ ఎవరి దగ్గర నేను అడగలేను కూడా. ఏదో మాకున్న దాంట్లోనే మేము కట్టిపించుకుంటున్నాం. ఐ మీన్ ల్యాండ్ అమ్మేసి కొన్ని
ఇంట్రెస్ట్ తీసుకొని అప్పు తీసుకొని సో ఎలాగో అలా త్వరలో అయితే మా డ్రీమ్ రాబోతుంది ముంగల. సో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మీకే ఇస్తాను నేను ఖచ్చితంగా. నాకంటే మీరే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అస్సలు మర్చిపోకండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.